ప్రతి గృహము కుసుమహరుల నిలయమే, ప్రతి హృదయం కుసుమహరు నివాసమే. ప్రతి గృహము కుసుమహరుల నిలయము 838వ ఎపిసోడ్లోని విశేషంలో శ్రీ హర్నాథ్ మహాప్రభుని అద్భుత తత్వము తెలియచేయుచున్నవారు శ్రీ శ్యామ్ సుందర్ USA. ప్రతి గృహము కుసుమహరుల నిలయము 838వ ఎపిసోడ్కు స్వాగతం, సుస్వాగతం. శ్రీ హర్నాథ మహాప్రభు ప్రేమావతారమని భక్తుల భావన. భక్తలోకంలో వారందరికీ స్వానుభవం. ఈ అవతారంలో ప్రేమ, కృప అను రెండు మహోన్నత గుణములతో ప్రకాశించుచున్నది. మనలను ఉద్ధరించుటకు కంకణము కట్టుకొని అవతరించిన శ్రీ హర్నాథ అవతారం. మీ పాప భారములన్నయూ మోయుటకు నేను సంసిద్ధుడై అవతరించానని శ్రీ హర్నాథ మహాప్రభు సెలవిచ్చెను. ఆయన ప్రేమావతారుడొకటి చేత ఆయనను సేవించినంతనే భక్తులకు ఎటువంటి ఒడిదుడుకులు కలుగవు. శ్రీహర్నాథుడు మూర్తి భవించిన వారుడొకటి చేత ఎటువంటి పాపాత్మునికైనను ఆయన రక్షణశాల యందు గౌరవ స్థానము కలగదు. ఇదియే ఈ అవతారమందలి విశిష్ట లక్షణములు. ఇందుచేతనే శ్రీహర్నాథుడు అన్ని అవతారముల కంటేనూ సులభ ప్రసన్నుడగుచున్నాడు. ఇదియే శ్రీ హర్నాథ మహాప్రభువుని అద్భుత తత్వము. శ్రీ హర్నాథ్ మహాప్రభుని అద్భుత శ్లోకం గానం చేసిన వారు శ్రీమతి అధికారుల సత్యవతమ్మ గారు. భావింపనీ కంటే బంధువులెవారు, తలపోయు నీ కంటే తల్లి ఎవరు, చింతింపనీ కంటే స్నేహితులెవారు, తర్కింప నీ కంటే తండ్రి ఎవరు, చూడగా నీ కంటే సోదరులెవారు, అరయంగ నీ కంటే ఆప్తులెవరు, పరికింప నీ కంటే గురువర్యులెవారు, తెలియంగ నీ కంటే దేవుడెవరు, చర్చ సేయంగా నీ కంట జగతిలోన అఖిల భూతములకు అంతరాత్మ ఎవరు, సకల జీవులకు ఆధారమైన తండ్రి ప్రేమమూర్తివి కాదటే, కుసుమనాథ 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 కుసుమనాథ. శ్రీ కుసుమహరులకు చేయు సుప్రభాతం గానం చేసిన వారు శ్రీ కె నాగేశ్వరరావు గారు. నీ ప్రశస్త చింతనమున నిర్మలమయ్యేను మనము, నా ప్రార్థన మాలకిల్చి నా ప్రణామములు గ్రహించి, నా ప్రార్థన మాలకిల్చి నా ప్రణామములు గ్రహించి, హే ప్రభో కుసుమేశ నీ ప్రేమరసము చిల్కి, హే ప్రభో కుసుమేశ నీ ప్రేమరసము చిల్కి, త్రోవ చూపరాహరా తొలగిపోరా బాబా దారితో, నీవేదికెటంచు నల్మి నిదాసులమైన
చూపరాహర తొలగిపోకురా బాబాదారి దినమందే క్షణముందు ఎట్టి కార్య నిబద్ధ స్థితిని మిట్టి చెప్పు తన శౌర్యం వంతయుంజూపి బులుకోవగమకుచును సరిగా తగ్గోర ప్రమాద స్థితి మనమందివే వసింపగావలే దేవా దయాంబోనిదే. ప్రతి గృహము కుసుమహర్ల నిలయము కార్యక్రమ విశేషములు తెలియచేయుచున్నవారు శ్రీమతి కె సునీత గారు. జై శ్రీ కుసుమహర. ప్రతి గృహము కుసుమహరుల నిలయము. శ్రీ కుసుమహరుల మహత్తర మహోన్నతమైన లీలలు, క్రీడా విశేషాలతో కూడిన అద్భుత భక్తుల మనోరంజకమైన ఆధ్యాత్మిక కార్యక్రమం. ఇంతటి మహత్తర కార్యక్రమం 2009వ సంవత్సరంలో ప్రారంభించబడి నేటికి 17 వసంతములు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ప్రపంచ కరోనా ప్రళయ సమయంలో కూడా నిరంతరాయంగా నిర్విఘ్నంగా ప్రసారం జరిగింది అంటే అది శ్రీ కుసుమహర భక్త కోటి ఆదరాభిమానాలతోనే సాధ్యమైంది. అనేక మంది మహాత్ముల దివ్య ఆశీస్సులతోనూ అవతార పురుషులు ఆది దంపతులు శ్రీ కుసుమహరుల కృపా కటాక్షములతో ఈ కార్యక్రమం నిరంతరాయంగా జరపబడుతుంది. శ్రీ కుసుమహరుల దివ్య చరిత్ర, ప్రపంచమంతా వారు జరిపిన అనంతలీలలు, భక్తుల కష్టాలను తీర్చటం కోసం వారికి ముందు వచ్చే ప్రమాదాలను నివారించుట, వారికి రాబోవు ఆపదలను సూచించు అనేక మంది భక్తులకు రాసిన లేఖలలోని విశేషాలు, భారతదేశంలోని శ్రీ కుసుమ హరనాథ్ మందిరాలు, ఆశ్రమాలు, భక్తుల గృహాలలో జరిగిన ఇతర పుణ్యక్షేత్రాలలో జరిగిన విశేష కార్యక్రమాలు, వీటితో పాటు కుసుమహర భక్తులు నిర్వహించే సప్తాహములు, సప్త సప్తాహములు, 3 సంవత్సరాల పాటు జరిగిన నామ భజన ఉత్సవ కార్యక్రమ విశేషాలు, కళ్యాణోత్సవములు, నగరోత్సవములు, శ్రీ కుసుమ హరనాథ్ ప్రచార సంస్థ వారు మరియు శ్రీ కుసుమ హర భక్తకోటి బెంగళూరు వారు ఇతర సంస్థల వారు నిర్వహించిన కార్యక్రమ వివరాలు, అలాగే అనేక మంది భక్తులు రాసిన కుసుమహర కోటి లిఖిత పుస్తకాలు భారతదేశంలోని అనేక పుణ్య నదులలోనూ, సముద్రములలోనూ, సరస్సుల్లోనూ నిమజ్జనం చేసే దృశ్యాలు మరియు అనేక మంది శ్రీ కుసుమహరుల ఆంతరంగిక భక్తుల దివ్య చరిత్రను తయారు చేసి వాటిని ప్రసారం చేయడం, వీటన్నిటితో పాటు పూర్వపు భక్తుల అనుభవాలు, వారికి జరిగిన లీలలు, వారిని శ్రీ హరనాథుడు కష్టాల నుండి ఏ విధంగా కాపాడింది, చివరకు చనిపోయిన వారికి కూడా పునర్జన్మ ప్రసాదించిన సంఘటనలు, ఇలా భక్తుల ఆంతరంగిక భావాలతో కలిపి రూపొందించిన ధారావాహిక కార్యక్రమాలను నేటి హిందూ ధర్మం మీడియా ద్వారా ప్రసారం చేయడం జరుగుతూ ఉంది. అయితే నేటికి 839వ ఎపిసోడ్కు చేరుకుంది. ఇక నుండి ప్రతి గృహము కుసుమహరుల నిలయం కార్యక్రమం మే నెల ప్రేమావతార హర అను యూట్యూబ్ ఛానల్ నందు ప్రసారం చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని భక్తులు గమనించి ఇప్పటి వరకు ఏ విధంగా అయితే ఈ ధారావాహికను ఆదరించారో అలాగే యూట్యూబ్ లో ప్రసారమయ్యే కార్యక్రమాన్ని కూడా ఆదరించి శ్రీ కుసుమహరుల అద్భుత చరితామృతాన్ని మరింత విశ్వవ్యాప్తం చేయడానికి భక్తాగ్రేసరులు సహకరించవలసిందిగా ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రతి భక్తుడు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కామెంట్స్ చేయడం వల్ల భక్తులే కాకుండా కార్యక్రమాన్ని చూసే అవకాశం కలుగుతుంది. కాబట్టి భక్తులందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కామెంట్ చేయవలసిందిగా కోరుతూ జై శ్రీ కుసుమహర. గోవింద గోపాల మధుర గీతం గానం చేసిన వారు శ్రీ శ్రీధర్, హైదరాబాద్.
భక్తకోటికి విజ్ఞప్తి తెలియచేయుచున్నవారు శ్రీమతి టి పద్మజ, USA. ఆప్తులకు ఆనందకరమైన విషయము. మీ అందరికీ అందుబాటులో ఉండుటకు గాను ఇక నుండి ప్రతి గృహము కుసుమహరుల నిలయము కార్యక్రమాన్ని కుసుమహర నిలయం అను యూట్యూబ్ ఛానల్ ద్వారా మాత్రమే మే 11, 2025 నుండి ప్రసారము చేయుటకు నిర్ణయించితిమి. కావున మీ కుసుమహర నిలయం ఛానల్లో నిరంతరాయముగా వీక్షించుటకు గాను ప్రతి కుసుమహర భక్త ప్రేమిక సేవకుడు తప్పనిసరిగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి శ్రీ కుసుమహర అవతార విశేషాలను, లీలలను, సంకీర్తనలను మొదలుగా అనేక కార్యక్రమాలకు బహుళ ప్రాచుర్యాన్ని ఈ ఛానల్ ద్వారా ప్రసారం చేయడానికి మీ వంతుగా సబ్స్క్రైబ్ చేసి సహకరించగలరు. మీ బంధుమిత్రులతో కూడా సబ్స్క్రైబ్ చేసి సహకరించమని కోరగలరు. తద్వారా ప్రతి గృహము కుసుమహర నిలయము కాబడునని మరువకండి. తద్వారా వాడవాడలా శ్రీ కుసుమహరుల విశ్వప్రేమను అందించి తదుపరి వారిని వారే ఎన్నుకొనుటకు శ్రీ కుసుమహరులకే వదిలేద్దాము. ఇలా చేయడమే మన కర్తవ్యము, జీవిత లక్ష్యము కూడా. శ్రీ కుసుమహర భక్త శుభంకర. శ్రీ కుసుమహరనాథ్ మందిరం సవరపాలెంలో జరిగిన సంకీర్తన చూడండి. ఆనందంగా నృత్యం చేయవే గీతం గానం చేసిన వారు శ్రీమతి పి. సూర్యకుమారి గారు.
బృందావన క్షేత్రంలో జరిగిన నగర సంకీర్తన. భక్తులకు విజ్ఞప్తి. 4/5/2025 ఆదివారం రోజున 839వ ఎపిసోడ్లోని విశేషంలో 1896వ సంవత్సరం ఏప్రిల్ నెలలో శ్రీ హర్నాథ్ మహాప్రభువు జమ్మూ నుండి శ్రీనగర్ పో మార్గం డోమెల్ గ్రామం నందు శ్రీ హరనాథుడు పునర్జన్మను పొందుట, శరీరము భౌతిక స్వరూపం నుండి పారభౌతిక దశకు మార్పు చెందుట మహాపరిణామ దృశ్యములతో ప్రసారం చేయుచున్నాము. భక్తులు తిలకించ ప్రార్థన. బృందావనంలో నెలకొనిన శ్రీ శేషసాయి ధామంలో శ్రీ కుసుమహరులకు చేయు మహాహారతి తిలకించి శ్రీ కుసుమహరులకు కృపా కటాక్షములు పొందగలరు.